నేలన నిలబడుదాం, నింగిని నినాదిద్దాం, చెమట బతుకులకు చేయూతనిద్దామంటూ ఎస్బీఎన్కేఎస్ న్యూస్ ఛానల్ మరికొన్ని వార్తలతో మీ ముందుకు. నవంబర్ 26 చలో రాజ్భవన్ పోస్టర్ ఆవిష్కరణ. సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు. రైతాంగానికి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 26 చలో రాజ్భవన్ను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ పిలుపునిచ్చింది. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు టి సాగర్, పద్మపశ్య, ఉపేందర్ రెడ్డి, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, మూడు శోభన్, సోమిడి సీను, ఒరికుప్పల వెంకన్న, పెద్దారపు రమేష్ తదితరులు ఆవిష్కరించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం జరుగుతున్నది. ప్రధానంగా 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసి ఆ చట్టాలను రద్దు చేసే విధంగా పోరాడి గెలిచారు. కానీ ఆ సందర్భంగా 7 డిమాండ్లను పరిష్కారం చేస్తానని చెప్పి నేటి కూడా కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం దారుణంగా ఉంది. కాబట్టి ఆ డిమాండ్లను పరిష్కారం కాకపోతే దేశవ్యాప్తంగా రాజ్భవన్ ముట్టడులు జరుగుతున్నాయి. అప్పటికి కూడా పరిష్కారం చేయకపోతే దేశవ్యాప్తంగా 3 చట్టాలను ఎట్లయితే రద్దు చేయించుకున్నామో అదే రకంగా దేశ రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ డిమాండ్ల పరిష్కారం చేసే విధంగా చేస్తారని, అదే రకంగా దేశవ్యాప్తంగా రైతాంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేంటిదంటే ప్రధానంగా జస్టిస్ స్వామినాథన్ సిఫారసును అమలు చేయాలని కొట్లాడుతున్నారు. అదే రకంగా దేశవ్యాప్తంగా రైతులకు ఉన్నటువంటి అన్ని అప్పులను మాఫీ చేయాలని కొట్లాడుతున్నారు. ఈ 2 డిమాండ్లు కొరకు దేశవ్యాప్తంగా మరో ఉద్యమం కూడా మొదలవుతున్నదని తెలియజేస్తూ ఈ నెల 15వ తేదీన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టపరచాలని, అదే రకంగా జూన్ 2022న తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ పేరుతో పోడు భూముల్లో ఉన్నటువంటి రైతులను వెళ్ళగొట్టాలని కుట్ర చేస్తున్నది. దానికి కూడా వ్యతిరేకంగా 15వ తారీఖున దాని ప్రతులను దగ్ధం చేయడానికి సంయుక్త కిసాన్ మోర్చా తర్వాత అటవీ హక్కుల సంఘం కూడా కోరుతున్నది. దాంట్లోనే పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రైతు సంఘాలు అన్నీ కలిసి పోరాడి విజయం సాధించాలని తెలియజేస్తూ ముగిస్తారు.